నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త అగ్రిగోల్డ్ బాధితులకు వచ్చే 6 నెలల్లో సంపూర్ణ న్యాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి నియమించిన మంత్రుల సబ్ కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కీలక వివరాలు వెల్లడించారు. అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయిన ప్రతి డిపాజిటర్ కు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి న్యాయపరమైన ప్రక్రియను వేగవంతం చేసి వచ్చే 6 నెలల్లో ఆస్తులను వేలం చేసి బాధితులకు డబ్బులు చెల్లించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పత్రాలు ధ్వంసం చేయడం, భూముల రికార్డులను నాశనం చేయడం, సిఐడి వద్ద ఉన్న హార్డ్ డిస్కులు కూడా మాయం కావడం వల్ల కేసు మరింత క్లిష్టంగా మారిందని ఆరోపించారు. బాధితులకు ఇవ్వాల్సిన నిధుల్లో కూడా అవకతవకలు జరిగాయని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించి పరిరక్షించే చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములకు జియో ట్యాగింగ్ నిర్వహించి కోర్టు అనుమతులతో పారదర్శకంగా వేలం వేసి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోనే 11,57,000 మందికి పైగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఉన్నారని, వారికి సుమారు 3,944 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉందని తెలిపారు. అలాగే ఏజెంట్ల వద్ద ఉన్న బాండ్లను 30 రోజుల్లో స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి 15 రోజులకోసారి మంత్రుల సబ్ కమిటీ సమావేశమై కేసుల పురోగతిని సమీక్షిస్తుందని, ప్రతి బాధితుడికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఇదే ఈ వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం. మరిన్ని తాజా వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్